గుంటూరు పశ్చిమలో రాజకీయం కాకపుట్టిస్తోందా? విడుదల రజని ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తరుణంలో ఆమె బ్యాక్గ్రౌండ్ పై జరుగుతున్న చర్చ ఎందుకు ఇంత రచ్చగా మారింది? అసలు విడుదల రజని భర్త విడుదల కుమారస్వామి నేపథ్యం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఈసారి వైసీపీ అభ్యర్థులను జంబ్లింగ్ చేసిన సంగతి తెలిసిందే. అనేక నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసిన వైసీపీ విడుదల రజనిని గుంటూరు పశ్చిమ స్థానం నుంచి పోటీకి దించింది. అయితే రజని నాన్ లోకల్ అని, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ప్రత్యర్థి వర్గం విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే విడుదల రజని భర్త విడుదల కుమారస్వామి నేపథ్యం చాలా పెద్దది అని తెలుస్తోంది. ఒక్కసారి విడుదల కుమారస్వామి బ్యాక్గ్రౌండ్ చూస్తే ఆయన తాతయ్యలు తోటవారిగా తెలుస్తోంది. తోట అనే ఇంటి పేరు కాపులు అత్యధిక సంఖ్యలో ఉంటారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి నియోజకవర్గంలో తోట అనే ఇంటి పేరున్న కాపు సామాజిక వర్గం వారు ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అటువంటి బలమైన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన విడుదల కుమారస్వామి తల్లి తోటవారి ఆడపిల్లే. విడుదల కుమారస్వామికి మొత్తం 7 తాతయ్యలు. వారిలో తోట రామయ్య 100 ఎకరాల రైతు. అలాగే తోట భరతుడు చిలకలూరిపేట మన్సూబుగా 1960లో చీరాల నుంచి నాగార్జున సాగర్ వరకున్న మార్కెట్ యార్డుకు 16 సంవత్సరాలు చైర్మన్గా పనిచేశారు. ఇక తోట లక్ష్మయ్య హైకోర్టు జడ్జిగా పనిచేశారు. తోట శత్రుఘ్నుడు పోలీస్ అధికారిగా పనిచేశారు. తోట శ్రీపతి ఆయుర్వేదిక్ డాక్టర్గా అలాగే ప్రొఫెసర్గా పనిచేశారు. తోట ధనుర్భానుడు ప్రముఖ హైకోర్టు న్యాయవాది. తోట వైకుంఠపతి 60 ఏళ్ల క్రితం అమెరికాలో వెళ్లిన మొట్టమొదటి గుంటూరు జిల్లా వాసి అని చెప్పొచ్చు. ఇక తోట పాంచజన్యం ఎమ్మెల్సీగా ప్రభుత్వ విప్గా పనిచేశారు. పాంచజన్యం సతీమణి అలనాటి కథానాయిక తోట రాజశ్రీ. తోట పాంచజన్యం గుంటూరు జిల్లాలో మధ్యతరగతి రైతు కుటుంబంలో 1933వ సంవత్సరంలో జన్మించారు. గుంటూరు ఏసీ కళాశాల నుంచి డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి LLM పట్టా పొందారు. ఈయన పలుమార్లు శాసన మండలి సభ్యునిగా, శాస్త్ర పరిషత్ సభ్యునిగా సేవలందించారు. ఇక విడుదల కుమారస్వామి తల్లి విషయానికొస్తే తోట రామయ్య కూతురు విడుదల కుమారస్వామి తల్లి. విడుదల కుమారస్వామి తండ్రి విడుదల లక్ష్మీనారాయణ. ఆయన చిలకలూరిపేట సహకార బ్యాంక్ వైస్ చైర్మన్గా, మున్సిపల్ కౌన్సిలర్గా, చిలకలూరిపేట మార్కెట్ యార్డుకు చైర్మన్గా పనిచేశారు. విడుదల కుమారస్వామికి తమ్ముళ్లంటే చాలా ఇష్టం. వారందరూ ఇంకా ఉమ్మడిగానే ఉంటారు. విడుదల రాము చిన్నతనం నుంచి కాపు ఉద్యమంలో చురుకుగా పాల్గొంటారు. 35 ఏళ్ల క్రితం జరిగిన కాపులను బీసీలలో చేర్చాలని ముద్రగడ పద్మనాభం చేసిన రాష్ట్ర సైకిల్ యాత్రలో రాము పాల్గొన్నారు. 5 దశాబ్దాల క్రితమే విడుదల కుమారస్వామి కుటుంబం చిలకలూరిపేటలో తమదైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందింది. తెలుగుదేశం ఆవిర్భావంతో వీరి కుటుంబ వారసులకు రాజకీయ ప్రాధాన్యత క్రమేపీ తగ్గుతూ వచ్చింది. మళ్లీ తిరిగి విడుదల కుమారస్వామి చాకచక్యంతో తెలుగుదేశం కంచుకోటను బద్దలు కొట్టి చిలకలూరిపేటలో తన భార్య విడుదల రజనిని గెలిపించారు. ఇక విడుదల కుమారస్వామి విషయానికొస్తే ఆయనకు మొత్తం 5 అన్నదమ్ములు. కుమారస్వామి అమెరికాలో వ్యాపారం చేసుకుంటుండగా విడుదల రాము జర్మనీలో, అలాగే విడుదల నరేంద్ర అమెరికాలో, విడుదల రాజు అమెరికాలో ఉన్నత స్థానంలో స్థిరపడ్డారు. విడుదల గోపి చిలకలూరిపేటలో ఉంటూ పొలిటీషియన్గా పాపులర్ అయ్యారు. పల్నాడులో పేరు మోసిన రాజకీయ కుటుంబానికి చెందిన 7 తాతయ్యల ముద్దుల మనమడు విడుదల కుమారస్వామి. జీవితంలో అంచెలంచెలుగా ఎదిగిన కుమారస్వామి అమెరికాలో సాఫ్ట్వేర్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇక రజని రాజకీయంగా గత 10 ఏళ్లుగా రాటుదేలారు. పోటీ చేసిన మొదటిసారి విజయ దుందుబి మోగించారు. మంత్రిగా కూడా మంచి మార్కులే వేయించుకున్నారు. ఇక ఈ ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ స్థానం నుంచి పోటీ చేస్తున్న విడుదల రజని గెలుపు జెండా ఎగురవేసేది తానే అన్న ధీమాతో ఉన్నారు. మరి గుంటూరు వెస్ట్ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.